Oh, values. Wow. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాషాస్ లిటిల్ స్పేస్. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ. తెలుసు కదా, నాకు 10 days హాలిడేస్ వచ్చాయి. ఒక రొటీన్ ఫాలో అవుదాం అనుకుంటున్నా, వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నా, 2 daysకి ఒక వీడియో అన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మన దగ్గర మైక్ కూడా ఉంది కదా, అందుకే వాయిస్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. నీ సజెషన్స్ కానీ నీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత అనుకుంటున్నావు? బ్యాంక్ అకౌంట్ ఎందుకు వచ్చింది? నీ రొటీన్ ఖర్చు ఉంటుంది కదా, అదే చెప్పాలనుకుంటున్నా. నేను ఏమనుకుంటున్నా కానీ, ఏం చేయాలనుకుంటున్నా, ఏమి కొనొద్దు అనుకుంటున్నా. వాటికి ఉన్న వాటినే వాడదాం, అది కూడా ఒకటి టార్గెట్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చాను. అడుగు. ఈ జస్ట్ 2 seconds లో ఎన్నిసార్లు అనుకున్నాను ఇలా చేసి కంటెంట్ క్రియేటర్స్ ని బాధ పెట్టొద్దు. కొంతమందికి కొన్ని వర్డ్స్ అలా వస్తూ ఉంటాయి. ఇంకో డౌట్ ఉంది, అడగొచ్చా? అడుగు. కంటెంట్ క్రియేటర్ ఎవరు ఇక్కడ? మామూలుగా కంటెంట్, ఇప్పుడు ఈ వీడియో చూసి కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలనుకుంటారు చూడు, వాళ్ళని బాధ పెట్టొద్దు అంటున్నా. వాళ్ళని నేను ఎందుకు బాధ పెడతా? ఇప్పుడు నువ్వు అలా అన్నావు అనుకో, నన్ను కూడా ఎవరైనా అంటారేమో అని భయపడతారు కదా, అలా అనొద్దు, అందుకని చెప్తున్నా. ఓకే అని అనుకుంటున్నా. అనుకోవట్లేదు, చెప్తున్నా. ఓకే, లేదు, నీ సజెషన్స్ చెప్పు నాకు. నన్ను రోజు చూస్తూ ఉంటావు కదా, ఏది చెయ్యాలో, అంటే ఎలా చేస్తే ఏది పెడితే బాగుంటది అవి చెప్పు. సరే, రోజు చేసే దాంట్లో ఏం పెడితే బాగుంటది వీడియోస్? ఏం పెడితే అంటే రోజు ఫుడ్ వీడియోస్ ఎక్కువ పెడతా ఉండాలి. అంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్లే కాకుండా ఈవినింగ్ ప్లేట్లో కూడా ఐటమ్స్ పెట్టి అవి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అలానే నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, పాత వీడియోస్ పోస్ట్ చేయడం కాదు, ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టాల్సిందిగా నేను కంటెంట్ క్రియేటర్ గారిని ఖచ్చితంగా కోరుతున్నాను. ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకంటే పాత వీడియోలు పెట్టి మిమ్మల్ని మోసం చేస్తుందండి ఈవిడ. నాకు పెట్టట్లేదు, లంచ్ బాక్స్ పెట్టట్లేదని కాదు, పెట్టిన రోజు పాత వీడియోలు పెట్టుకుంటున్నాను. పాత వీడియోలు అంటే నేనేమి రిపీట్ చేయట్లే కదా, యూట్యూబ్ లో ఆల్రెడీ పెట్టిన చాలా వీడియోస్ ఉన్నాయి పాతయ్యి, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రెష్ వీడియోస్ లా పెడుతున్నా. బట్ 2-3 రిపీట్ కూడా చేసాను అనుకో, అంటే దానికి అన్ని వ్యూస్ రాలేదు, ఇంకో సాంగ్ లో ట్రై చేద్దామని పెట్టిన వీడియోస్ అంతే. ఏదో మోసం చేద్దామని కాదు, అలా అనుకుంటే. బయట ప్రజలు నన్ను అడుగుతున్నారు వీడియోస్ చూసి, చాలా ఆశగా నా లంచ్ బాక్స్ దగ్గరికి వస్తున్నారు. నేను బయట అక్కడ క్యాఫ్టేరియాలో తింటుంటే జాలిగా చూస్తున్నాను నా వైపు. See, I am responsible for what I said. I am not responsible for what they assumed. అందుకే ఈసారి నువ్వు ఏ వీడియో పెడుతున్నావు చెప్తే దగ్గరలో మెస్కి వెళ్ళి మెస్ లో కర్రీ పెట్టుకొని వెళ్తా. ఓవర్ యాక్షన్ చేయకు. మరి అంతే కదా. నేనేమన్నానంటే, ఈ కంటెంట్ క్రియేటర్స్ వరకు నార్మల్ కస్టమర్స్ బాధపడకూడదని నా ఫీలింగ్. చెప్పే కదా ఒక సజెషన్ ఏం చెప్పాను కదా, అది నైట్ టైం కూడా కూడా పెట్టు. పెట్టు. ఇప్పుడు వ్లాగ్ అంటే పాత వీడియోస్ పెట్టకు, ఎప్పుడు వీడియో అప్పుడే పెట్టు. ఓకే, వ్లాగ్ అంటే ఎప్పుడు వీడియో అప్పుడే కదా పెడతాను, పాత ఎలా పెడతాను. నేను ఇప్పుడు ఏమనుకున్నా అంటే, అప్పుడప్పుడు యూట్యూబ్ లో పెడదామన్నట్టు కొన్ని వీడియోస్ తీసుంటా, కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి తీసుంటా. అవన్నీ డిలీట్ చేసైనా అవి కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేయనా కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ లోనే. అంటే అవి రిలవెంట్ గా అప్లోడ్ చేయాలి. రిలవెంట్ గా ఉండవు అంటే, ఎప్పుడెప్పుడో ర్యాండమ్ కుకింగ్ లాగా. ఇప్పుడు మనం బెండకాయ రొయ్యలు తింటాము, మళ్ళీ గుడ్డు ప్రాన్స్ తింటాము, అట్లా ర్యాండమ్ గా రికార్డ్ చేసి మటన్ ఫ్రై అని పెట్టి ర్యాండమ్ వీడియోస్ అని ఒక సిరీస్ ఓపెన్ చేయి. ర్యాండమ్ కుకింగ్ వీడియోస్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇంకేమైనా సజెషన్స్ చెప్పు. నేను బ్యాలెన్స్ డైట్ కూడా చేద్దాం అనుకుంటున్నా. రేపు ఒక్కరోజు సండే కాబట్టి రేపు ఒక్కరోజు తింటా. 10 days బ్యాలెన్స్ డైట్ అని చెయ్యి. మంచిగా రేపు ఒక్కరోజు తింటా,
ఎల్లుండి మండే 9 రోజులు అయింది ఇంకా. ఎల్లుండి మండే ఏమో ఓన్లీ వాటర్ ఒక్కరోజు అయిపోయిందని చెప్పి బాత్తో తిను, అహలే తర్వాత ఏమో దగ్గరలోనే ఉంది కదా అని ఆనందంతో తిను. ఇప్పుడు నేను తింటే నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు, మరి కానీ ఏంటి? డైట్ అనే పేరుతో ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. నేనేం మోసం చేయను. అదే ఇప్పుడు అసలు చెప్పడానికి రీజన్ తస్కరించుట. కూడా ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉందనుకో ఈజీగా నేను 3వ రోజుకి మానేయడం అలా చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా వీడియోలో పెడితే భయంగా దానికోసమైనా కొంచెం ఎంతో కొంత ఫాలో అవుతానేమో రే అనిపిస్తుంది. యూ లర్న్ ఎడిటింగ్ రా. రే ఐ అంత డోంట్ ఎడిటింగ్ చేసి మాయ చేసి ఎవరిని నన్ను మోసం చేసుకోవడం ఎందుకు చెప్పు. ఇప్పుడు ఎవరైనా నన్ను పుష్ చేస్తున్నారే ఏంటి, నాకేమన్నా కొడతారా నేను తినకపోతే తగ్గకపోతే? ఓ వాల్యూస్, వావ్. తగ్గాలని కూడా కాదు కానీ లైట్ గా ఫీల్ అవుదాం. పద్దా గిల్టీ ఉంటుంది, నేనేం చేయట్లేదు అట్లా. అప్పుడు ఏదన్నా ఎక్కువ తినేస్తావు చేద్దాం కదా. కాదు అదే, అట్లా ఎక్కువ తినేయడాలు అవన్నీ గిల్టీనెస్ పోగొట్టుకోవడానికి కొంచెం లైట్ గా తిని. అసలు రైస్ మానేద్దాం అనుకుంటున్నా ట్యూస్డే నుంచి. మండే అంతా వాటర్ డైట్, రైస్ మానేసి సలాడ్స్. ట్యూస్డే నుంచి అంటే రైస్ మానేస్తావు ట్యూస్డే నుంచి? ఓకే. ఒక 75 days ఛాలెంజ్ అట్లా ఏదో అనిపిస్తుంది కానీ ఈ 10 days అయితే పక్కా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వర్క్ స్ట్రెస్, ఆఫీస్కి వెళ్ళాలి అలా ఏమి ఉండదు కాబట్టి నార్మల్ లైఫ్లో ఏమైనా చేయగలుగుతానేమో చూద్దాం అనుకుంటున్నా. సో అలా చేయగలిగితే దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. ఓ 75 days అనుకుంటున్నా, చూద్దాం చేయగలనో లేదో. ఈ 75 daysలో కూడా 2 days 3 days రికార్డ్ చేసినవన్నీ ఒక వీడియో లాగా వీక్లీ 2 videos అట్లా పెడదాం అనుకుంటున్నా. సో విన్నారు కదా, దట్స్ మీ అండ్ మై హస్బెండ్ డిస్కసింగ్ అబౌట్ వాట్ టు డూ ఇన్ దిస్. ఈ డిస్కషన్ అంతా మాకు సాటర్డే నైట్ అయింది, అంటే ఆల్రెడీ 2 days అయిపోయాయి. షోయింగ్ ఆఫ్ మై క్యూట్ లిటిల్ కార్నర్. మన దగ్గర ట్రైపాడ్ కూడా ఉంది, సో వీడియోస్ మామూలుగా ఉండవు. ప్లాన్ చేస్తున్నాను అనమాట రోజు ఏం చెయ్యాలి అంటే. వీకెండ్ రాగానే ఇది చేద్దాం అనుకుంటాం కానీ వీకెండ్ కూడా చేయను. అట్లాంటి కొన్ని విషయాలన్నీ పెండింగ్ అయిపోయి ఉన్నాయి నా లైఫ్లో, అవన్నీ క్లియర్ చేయాలి ఫస్ట్. అవి రాసుకున్నాను. గుడ్ మార్నింగ్, ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఇద్దరం ఫుల్ ఫీవర్లో ఉన్నాము, సిక్ అయిపోయామన్నమాట నిన్న, అంటే థర్స్డే. ఈరోజు కొంచెం పర్లేదు, లేచి లాండ్రీ వేసాను, ఆ బెడ్షీట్స్ అన్నీ వేసేసాను అనమాట. ముందు వర్షం పడకుండా ఉంటే బాగుండు, ఇవి డ్రై అవ్వాలి. తర్వాత వీటిని ఆరేసేసాను. ఇంకా రసం చేసుకుందామని చెప్పి టమాటోస్ అవి ఏం లేవు ఇంట్లో, సో ఆర్డర్ చేశాను. ఆ రోజు వరకు కొంచెం ఏమైనా తినాలనిపిస్తుందేమోనని కప్ నూడిల్స్ కూడా ఆర్డర్ చేశాను. స్వీట్ పొటాటో కూడా ఆర్డర్ చేశాను, మా ఇద్దరికి చాలా ఇష్టం అన్నమాట. ఏం చేసుకోలేనప్పుడు అది బాయిల్ చేసుకొని తినొచ్చని. సో ఇంక ఇవి వాష్ చేస్తున్నా. యాక్చువల్గా చాలా తక్కువ దొరికాయి జియో మార్ట్లో కంట్రీ టొమాటోస్ అని, అందుకే అంత మట్టిగా ఉన్నాయి అనుకుంటా. రాళ్ళు మట్టి పూసి పంపించారో తెలియదు. నీటికి కడిగేస్తున్నాను అవి, కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడు మనకి రసంకి బాగా పండినవి కావాలి కాబట్టి వాటిలో ఒక 2 or 3 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా ఆనియన్స్ బాస్కెట్లో పెట్టేస్తున్నా. దిస్ ఈస్ ద బెస్ట్ బై అన్నమాట. ఇక్కడ రసం పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా, కొన్ని రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇది ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్. ఈ వీడియో అంతా ఫ్రైడేనే ఉంటుంది, సాటర్డే మాత్రం స్టార్టింగ్లో ఉంది కదా మేమిద్దరం ఏం డిస్కస్ చేసుకున్నాం అదంతా సాటర్డే జరిగింది. ఈ సిక్లోనే అయిపోయింది 2 days హాలిడేస్ మా ఇద్దరికి. తనకి లాంగ్ వీకెండ్ వచ్చింది, నాకు ఇన్ని డేస్ వచ్చినా కానీ 2 days ఇలా సిక్లో అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ హాలిడేస్ కోసం, బట్ స్టార్టింగే సిక్తో స్టార్ట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, నేను ఎలా అయినా ఏదో ఒకటి పెట్టాలని మాత్రం రికార్డ్ అయితే చేసేసాను అనమాట. ఆ రోజు ఫ్రైడే ఇంట్రడక్షన్ తర్వాత రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ టమాటోస్, కొత్తిమీర,
సాల్ట్ వేసి మొత్తం అంతా స్మాష్ చేసి కొంచెంసేపు ఉడకడానికి పెట్టాను. ఈ పౌడర్లో లాస్ట్లో వెల్లుల్లిపాయ యాడ్ చేశాను, కొన్ని తీసేసాను పొటాటో ఫ్రైకి కావాలని. ఇప్పుడు ఇది పౌడర్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పటి నుంచి 3 డేస్కి ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. అసలు ముందు రికార్డ్ చేసిన అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన ఒక వీడియో వచ్చేస్తుంది యాక్చువల్లీ. ఇంకా మిగిలిన ఈ 7 డేస్లో పాత వీడియోస్ అన్నీ ముందు ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ చేసి పెట్టేస్తాను ఇఫ్ పాసిబుల్. హెల్త్ అంతా మంచిగా ఉంటే చేయొచ్చు ఇంకా అలానే. ఇంకా మంచిగానే ఉంటుందిలే. రైస్ అయిపోయింది. ఇంకా టమాటా రసంలో వాటర్ వేసాను, సాల్ట్ చెక్ చేసి ఇంకా అది సెట్ అయిపోయింది. ఈలోపు పొటాటోస్ కట్ చేసేసి పొటాటో ఫ్రై చేయడానికి పక్కన చేసి పెట్టేస్తున్నాను అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీడే అదే ఇంకా ఆఫ్టర్ సండే అంటే మండే నుంచి నో రైస్, సలాడ్స్ అవి తిందాం అనుకుంటున్నాను. ఇంకా 10,000 స్టెప్స్ కూడా అనుకుంటున్నాను, బట్ చూద్దాం. ఈ వీడియో ఎడిట్ చేస్తుంది సండే. ఈరోజు రసం, పొటాటో ఫ్రై అండ్ రైస్ అన్నమాట. అప్పడాలు కూడా వేపుదాం అనుకున్నా కానీ మర్చిపోయాను యాక్చువల్లీ. ఇవి అయిపోయేటప్పటికి ఆకలేసేసింది. నా దగ్గర క్రికెట్ అని ఒక మెషిన్ ఉంది. అది నేను పెళ్ళయ్యాక ఒక 4-6 మంత్స్కి ఇక్కడికి తెచ్చుకున్న ఇంటి నుంచి. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందేమో పెళ్ళి హడావిడి, తర్వాత ఇక్కడ లేదని, తర్వాత తెచ్చుకున్నాక కూడా ఇంకా మళ్ళీ ఏం చేయట్లేదు. దాన్ని ఒకసారి మళ్ళీ వర్కింగ్లో పెట్టాలి. ప్రింటర్ ఉంది ఇంట్లో, అది కూడా తెచ్చేసుకున్నా. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ డిఐవైస్ లాంటివి, క్రాఫ్ట్స్ లాంటివి కూడా ఇక నుంచి. ఇంకా ఇందాక స్టార్టింగ్లో మా హస్బెండ్ అంటున్నారు కదా, ఆఫీస్లో వాళ్ళు ఆశగా వచ్చి చూస్తారు కానీ అందులో నేనేమో క్యాఫ్టేరియాలో తింటానని. అది జోక్ చేస్తున్నాడు. రోజు పెడతాను మ్యాక్సిమం. ఒక 1 వీక్ నుంచి, దానికి ముందు నుంచి కుదరట్లేదు అనమాట. అంటే వర్క్ ఉంటుంది, తర్వాత సిక్ అయిపోయాము. నాకు తర్వాత ఆఫ్ ఉందని చెప్పి దాని వర్క్ అంతా ముందే చేయాల్సి వచ్చింది. సో కుదరలేదు. ఈ వారంలో ఒక ఓల్డ్ వీడియో మళ్ళీ రీపోస్ట్ చేశా. దానికి ఇంకా నన్ను అస్సలు యాక్చువల్గా మైక్ టెస్ట్ చేద్దామని చెప్పి ఏదో మాట్లాడాము. ఇది పెట్టాలన్నట్టు కాదు, మా హస్బెండ్ మాట్లాడిందంతా మంచిగా వచ్చింది అవుట్కమ్ అని చెప్పి పెట్టేస్తున్నా. అసలు ఎంత వద్దని చెప్తున్నాడో, లేదు పెడతానని చెప్పి అప్లోడ్ చేసేస్తున్నా అనమాట. ఇందాక చేసిన రసం పౌడర్ని ఒక దాంట్లో పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ క్లీన్ చేసేసి రెడీ అయిపోయిన ఐటమ్స్ అన్నీ పెడుతున్నా. నాకెందుకో ఫుడ్ అలా ప్లేట్లో అట్లా సర్వ్ చేసుకోవడం చాలా ఇష్టం, వెరైటీగా, అందంగా చూడడానికి. నాకు ప్లేట్స్లో తినడం కన్నా గిన్నెల్లో తినడం చాలా ఇష్టం. మా హస్బెండ్ దాన్ని చాలా విచిత్రంగా చూస్తాడు. గిన్నెల్లో తింటే నీ బొచ్చి తీసుకో అని అలా అంటాడు అనమాట. హీ లైక్స్ ఇన్ హిస్ ప్లేట్. సో ఫస్ట్ దానికి పెట్టేసి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు తర్వాత నాకు కూడా పెట్టేసుకున్నా. నాకు అలా అన్నీ కలిసిపోతే అస్సలు నచ్చదు. సో నేను ఇలా సెపరేట్ బౌల్లో పెట్టుకుంటున్నా రసం. మంచిగా ఇద్దరం తినేసాము. తిన్నాక ఈ వాటర్ మెలన్ జ్యూస్ తాగాము. హీఈస్ వర్కింగ్, కొంచెం వర్క్ ఉందని చెప్పి తనని కాసేపు డిస్టర్బ్ చేసి తర్వాత నేను ప్రశాంతంగా వెడ్నెస్డే 2nd సీజన్ రిలీజ్ అయితే అది చూసేసాను. ఆల్మోస్ట్ 9-10 వరకు చూసాను. ఇంకా తర్వాత పడుకున్నాను. మళ్ళీ రేపు సండే ఏం చేసామో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. Bye bye.